శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా తులసమ్మ మీద ఒక కథ చెప్పుకున్నామండి. మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం. ప్రతి నిత్యం పూజిస్తాం. తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుందని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించటం వెనుక ఒక కథ ఉంది. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంద. ఓ సాధారణ యువతి, కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె. అయినా మహావిష్ణు భక్తురాలు. అందానికి, అణుకువకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది. ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాక్షసరాజు అయ్యాడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట. ఆ గర్వంతో శివుడి పైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణువు. చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు. కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడట. అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకములోనే కాకుండా దేవతలు కొలుస్తారంటూ వరమిచ్చాడట. అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని, ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. మహిళల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు.